ఇక చాలా మంది ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు వాళ్ళ ఓటేసి వాళ్ళకి ఇష్టమైన పార్టీని అధికారంలో కూసోబెట్టి చూసుకుందామా అని ఎదురు చూస్తుంటే ఇక్కడ ఒక అన్న చూడుర్రి, ఓటెయ్యను అంటే ఎయ్యను అనుకుంటా ఏం చెప్తున్నాడో. ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారాలల్లో జోరుగా ముందుకు పోతున్నాయి. దినదినం జగనాలు సారు గ్రాఫ్ తగ్గుతుంటే చంద్రాలు పవనాలు మోడీ సార్ల పొత్తు ఊపందుకుంటుంది. ఈసారి ఖచ్చితంగా జగనాలు సార్ను గద్దె దింపాలే అని అక్కడి ప్రజలు కూడా చూస్తున్నారట. ఇక గిది గిట్లుంటే ఒక పారి గీడ చూడుర్రి, ఈ అన్న టీ షర్ట్ మీద ఏమో రాసున్నది. చూడండి మనం ఎలా ఉంటాం. అవినీతి అక్రమాలు చేసే భారతదేశ రాజకీయ పార్టీలపై ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ పార్టీలను రద్దు చేయలేదు. పారదర్శక ఎన్నికలు ఇవేనా అని రాసున్నది. ఓ అన్న ఒక్కసారి వెనుకకు మరలు కొద్ది కిందికి సార్ చెట్టు. అంటే మీకోటే సారా ఎట్లా? భారతదేశంలోని రాజకీయ పార్టీలకు చట్టబద్ధత లేనందున నేను ఎన్నికల్లో ఓటు వెయ్యను అని ప్రజలకు తెలియజేయడం అయినది అని రాసుంది. ఇక ముచ్చటేందో గాననే అడుగుదాం పారి. నా పేరు వేటపాలెం గజేంద్రరావుని. నేను న్యాయవాది వృత్తి చేస్తున్నాను. అయితే భారతదేశంలోని రాజకీయ పార్టీలకి చట్టబద్ధత లేనందువల్ల ప్రజల హక్కుల్ని హరించి వేయటం జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశ యొక్క సంపదను కూడా సర్వనాశనం చేయటం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలోని రాజకీయ పార్టీలకు చట్టబద్ధత ఉండాలని, అప్పుడు మాత్రమే ప్రజలు ఓటు వేసి భారతదేశ రాజకీయ పార్టీలను అభివృద్ధి చేయాలని, అంతవరకు చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ప్రజలు ఓటు వేయాలని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ భారతదేశ రాజకీయ పార్టీలకు చట్టబద్ధత లేనప్పుడు భారతదేశం యొక్క సంపద దుర్వినియోగం అవుతుందని, అలాగే ఎన్నికల యొక్క నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలకు తెలియజేయడం కోరుతామైంది. ఇన్నరా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రముఖ న్యాయవాది వేటపాలెం గజేంద్రరావు భారతదేశ ఎలక్షన్ కమిషన్ మీద గిట్ల చెప్పుకొచ్చిండులా. అభివృద్ధి చెందిన దేశాలల్లా రాజకీయ పార్టీలకు చట్టబద్ధత ఉందని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికెళ్ళి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు చట్టబద్ధత లేదని, అసువంటప్పుడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్నికల పేరుతోని వృధా చేస్తున్నారు అని అన్నాడు. ఇక అందుకే ప్రజలకు చెప్తున్నాడు, రాజకీయ పార్టీలను చట్టబద్ధత కల్పించేంత వరకు ఓటు ఎవరు వేయొద్దు, ఎలక్షన్ కమిషన్ ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడుకోవాలి అని అంటున్నాడు. నువ్వు చేసిన ఆలోచన మంచిగానే ఉన్నది కానీ అది ఇప్పట్లో కాదులే అన్న.